యానం ప్రజానీకానికి ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 23వ ఫల పుష్ప ప్రదర్శన రేపు మొదలవబోతుంది. దాంతో పాటుగా 21 సంవత్సరాలుగా కల్చరల్ ఫెస్టివల్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా రెండు కలిసి, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్తో రెండు కలిసి రేపు ఈవినింగ్ 5 గంటలకి పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ స్పీకర్ కానీ ఇంకా మిగిలిన మంత్రులు అనగా అగ్రికల్చర్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, టూరిజం మినిస్టరు, ఇంకొక 5 ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ఈరోజు కొంతమంది ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. రేపటికి మధ్యాహ్నానికి మిగిలిన వారందరూ కూడా యానం వస్తూ ఉన్నారు. రేపు కార్యక్రమం గతం కంటే కూడా ఇంకా యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆనందం కలిగించేలాగా అనేకమైన చర్యలు తీసుకుని గత 4 నెలల నుంచే యానం పీపుల్ ఫెస్టివల్ని, ఫ్లవర్ షోని కూడా ఎప్పటికప్పుడు నా ఆధ్వర్యంలో వారికి కావలసిన ప్రభుత్వం నుంచే కాకుండా పర్సనల్గా కూడా నా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే నాకున్న అనుభవాన్ని వారికి అందజేస్తూ ముందుకంటే కూడా ఫ్లవర్ షో కానీ అలాగే ఈ కల్చరల్ షో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజల్ని ఆనందపరిచే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ప్రజలారా రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి అలాగే 7వ తారీఖు, 8వ తారీఖు కార్యక్రమాలకి, 8వ తారీఖు కార్యక్రమానికి పాండిచేరికి సంబంధించిన కైలాష్నాథ్ గవర్నర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్, మిగిలిన అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇనాగ్రల్ ఫంక్షన్కి అలాగే ఫైనల్ డే ఫంక్షన్కి 6, 7, 8 తారీఖులు జరుగుతున్న ఇవన్నీ కూడా మీకు సంతోషంగా ఇవ్వాలని, మీరు కార్యక్రమాలని టీవీల్లోనే కాకుండా స్వయంగా లైవ్లో చూడాలన్న ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం నుంచి తలపెట్టిన కార్యక్రమాలకి మీరందరూ వచ్చి మీరు చూసి ఆనందించవలసిందిగా మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుకుంటూ ఉన్నాను. కల్చరల్ ఇంకేంటి అంటే ఈ సంవత్సరం ఫ్లవర్ షోలో ముఖ్య ఉద్దేశం రైతుకి సంబంధించిన రైతు అవ్వచ్చు, సంబంధించిన పశువులు అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన రైతు నాగలి దానికి అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఫ్లవర్ షోని ఆ విధంగా చేయడం జరిగింది. లోకల్గా ఉండే తయారు చేసే 6 నెలల ముందు చేసే కార్యక్రమాలే కాకుండా, ఆ ఫ్లవర్సు మొక్కలే కాకుండా పూణే నుంచి, బెంగళూరు నుంచి, అలా కడియం నుంచి ఇతర ఏరియాలో ఎక్కడైతే ఏమైతే దొరుకుతాయో అన్నీ కూడా రప్పించి చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకొక 4 లక్షల రూపాయలతో ఇంకా అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా షార్టేజ్ ఉంటే దాన్ని కూడా ఈరోజు రాత్రికల్లా వచ్చేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే పుష్ప 2 అల్లు అర్జున్ గారు ఉపయోగించిన బండి అవ్వచ్చు, అది కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను రప్పించి సుకుమార్ గారితో మాట్లాడి అవి కూడా రప్పించి, వారు నాకు కూడా చాలా నచ్చిన సినిమా. అతను ఫస్ట్ టైం నేను పుష్ప 2 చూశాను. అతని యాక్షన్ కానీ ఒక జాతీయ ఆర్టిస్ట్, తెలుగువాడు ఎవరో కూడా సాధించిన ఒక యాక్టర్. వారు ఉపయోగించిన బండి కానీ, వారు ఉపయోగించిన మెటీరియల్ కానీ అది కూడా ఇందులో ఒక అట్రాక్షన్గా అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాగా 35 లక్షల రూపాయలతో ఈ ఫ్లవర్ షో ప్రభుత్వాన్ని, అది కాకుండా నేను పర్సనల్గా తీసుకుని చేసేవి, అలాగే కొంతమంది స్పాన్సర్ చేసేది అవి కూడా ఉన్నాయి. యానం పీపుల్ ఫెస్టివల్కి సంబంధించి 47 లక్షలు. ఆ 47 లక్షల్లో 23% తీసేస్తే ఫంక్షన్ చేసేది దగ్గర 34-33 లక్షలు మాత్రమే. అంటే 18% జిఎస్టీ అన్నీ తగ్గించేస్తే అది కూడా సరిపోలేదు. దానికి ఇంకా ఎక్కువగానే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం
నేను కానీ నా స్నేహితుల దగ్గర నుంచి కానీ 10-12 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మేము ఆ కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇవన్నీ కూడా 4 రోజులు 3 రోజుల ముందు వచ్చి ఉన్నాయి. ఇది 4 రోజులు 3 రోజుల ముందు చేసే కార్యక్రమాలు కాదు. 3-4 నెలల ముందే ఈ కార్యక్రమాలకు అడ్వాన్స్లు ఇచ్చుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. లేదంటే మాకు ఎగ్జాంపుల్ ఒక 6 ఆర్టిస్టులకి, మేము ముంబై నుంచి వచ్చే వాళ్ళకి ఆర్టిస్టులకి ఫ్లైట్ టికెట్స్ ఇప్పుడు చూస్తే ఒక్కొక్క టికెట్ 23,000 ఉంది. నేను ముందుగా చేసినేమో 6,500 ఉన్నాయి. అందుకనే నేను ఇందులో ఇది టెండరా ఇంకోటైనా చూడం. మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్కి ముందుగానే 2-3 నెలల ముందుగానే ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉంటాను. నాకు ఆ ఆర్టిస్టులతోటి ప్లస్ ఏజెన్సీలతోటి వాళ్ళందరితో ఉంది కాబట్టి ఇది నచ్చిందబ్బా మేము కోట్ చేద్దరు కానీ తర్వాత మీకు కన్ఫర్మ్ ప్రోగ్రామ్ దానికి కావలసిన మీకు అడ్వాన్సు పంపిస్తాను, టికెట్స్ పంపిస్తానని చెప్పేసి ముందుగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది డబ్బుంటే ఈ వారం 10 రోజుల్లో అయిపోయే ప్రోగ్రాలు కాదు ఇవన్నీ కూడా. అందుకని ఇది జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిపించడం మొదలుపెట్టాం. మళ్ళా ప్లేస్ మారడానికి కూడా ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు ఉంటారు, లేదా రేపు ఇంకొకరు వస్తారు, రేపు ఇంకొకరు వస్తారు. వచ్చినా కానీ ఆ డేట్లు కానీ ఆ ప్లేస్ కానీ మారకూడదు అన్నది నా ఉద్దేశం. మా యానం ఎమ్మెల్యే ఉద్దేశం అది కాదు నేను అక్కడ జరిపిస్తాను ఇక్కడ జరిపిస్తాను అని అనుకున్నారు. కానీ అక్కడ జరపలేదు, ఇక్కడ జరపలేదు. కాకినాడలో జరిపించినా కూడా మేము ప్రజలు వెళ్ళి చూస్తాం. ఇప్పుడు కాకినాడ వాళ్ళు, జిల్లా వాళ్ళు, యానం వచ్చి అందరూ చూస్తారు. మాటలే తప్ప పనులు ఉండవు. ఎప్పుడు కూడా తక్కువ మాటలు ఎవడు మాట్లాడతాడో వాడే ఎక్కువ పని చేస్తాడు. ఎవడు ఎక్కువ మాటలు మాట్లాడతాడో వాడు పని చేయలేడు. పని చేయకుండా ఆడి మీద ఈడి మీద తోయడానికి ఆ ప్రయత్నాలు మాత్రమే చేస్తుంటారు. కొంతమంది మాటలు నేర్చుకుంటారు. చేసే పని ఏదైనా సరే అది చెప్పడం, చేసి అది చూపించడం అన్నది నేను ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నది నా సంస్కారం. మాట ఇస్తే మాటకి కట్టుబడ్డం అన్నది నా సంస్కారం. అందులో 1-2 అవ్వకపోతే అది అక్కడితో ఆగిపోయింది అనుకోకండి. ఏదన్నా చెప్పింది జరగకపోతే అది ఎప్పటికైనా జరిపేలాగా నా ప్రయత్నాలు ఉంటాయి. అందుకనే రాత్రి అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చున్నారు. ఈవేళ సాయంత్రానికి ఏమో టూరిజం మినిస్టర్ చేరుకుంటున్నారు. నేను విజయవాడ వెళ్ళి రీచ్ చేయాలి. రేపు తెల్లారుజాముకి ఏమో సీఎం గారు, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేయాలి. ఇవన్నీ మనం ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు ఇన్విటేషను ఒక ఇంట్లో శుభ కార్యక్రమం చేసుకుంటే ఏ విధంగా అయితే ఇన్విటేషన్ మనం పట్టుకెళ్ళి పిలుస్తామో అది ఆఫీసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా ఆ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకునే కార్యక్రమం, రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ ఒక భాగం. అంతేగాని నేను వచ్చాను, నేను షాల్ వేసాను అంటే అది టెంపరీ మనుషులు. అందుకని వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఎవడు రియల్గా మన చేత ఎలా పని చేయించుకుంటూ ఉన్నాడు, మనకు వచ్చేటప్పటికి ఏ విధమైన గౌరవాన్ని ఇస్తున్నాడు అన్నది ఆలోచన చేస్తారు. అయ్యో పైన వేసామండి పేరులో, గవర్నర్ కూడా చెప్పారు. ఎంత ఆశ్చర్యపోయారు. నేను ఈ ఇన్విటేషన్ని పైన సీఎం పైన, గవర్నర్ పైన వేసాం. కానీ సభాధ్యక్షుడిగా ప్రోటోకాల్ అన్నది పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ ఏ పైన ఉంటాడు. మున్సిపల్ చైర్మన్, పంచాయతీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ పైన ఉంటాడు. మున్సిపల్ చైర్మన్ కాకపోతే లోకల్గా ఉంటే పైన ఎమ్మెల్యే ఉంటారు. ఎమ్మెల్యే ఎప్పుడు సభాధ్యక్షత వహించాలి. ఫస్ట్ స్పీచ్ ఈ ప్రోగ్రామ్ని నేను జరిపిస్తున్నాను అని చెప్పగలగాలి. అది ఉంటే అతను వచ్చి చెప్తారు ఈ కార్యక్రమంలో నా రోల్ ఏంటి, ఈ ప్రోగ్రాం చేయడానికి గవర్నమెంట్ డబ్బుతోటి పాటు ఈ ఏర్పాట్లు అన్నీ చేశానని చెప్తారేమో, వస్తారేమో ఆశిస్తున్నాను. పట్టుదలకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఇదే లాస్ట్ అవుతుంది. ఇంకున్నదే 13 నెలలు. వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా డబుల్ ఉంటుంది. పెంచుకుంటూ వెళ్తాం తప్ప తగ్గించేది ఉండదు. అందుకని సభాధ్యక్షుడు ప్రోటోకాల్ ఏదేంటి, ముఖ్యమంత్రి పైన ఉన్నారు లేదా గవర్నర్ పైన ఉన్నవారంటే సభాధ్యక్ష వహించేటప్పుడు పైన ఉంటారు. కానీ అతనికి పేర్లలోనూ ఎన్నట్లు కూడా లెటరింగ్స్ అన్నట్లు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అది కొంతమందికి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ పర్సనల్ ప్రోగ్రామ్కి పిలవకపోయినా వచ్చినా రాకపోయినా కానీ పర్వాలేదు. కానీ ఒక గవర్నమెంట్ ఫంక్షను చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. యానంలో ఉన్న అధికారులతో అందరితోటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. పాండిచేరిలో రివ్యూ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళందరినీ అధికారులను మీట్ అవ్వడం ఇవన్నీ కూడా శాంక్షన్కి
మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ మనం ఫాలో అవుతూ ఉండాలి. రాత్రి 11:30కి ఒక అధికారి చీఫ్ టౌన్ ప్లానర్ 11:30కి సీఎం సైన్ చేశాడు రాత్రి. ఏది ఫ్రాన్స్ ట్రిప్ ఏరియాకి మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు, మేము ఆల్రెడీ బోర్డు మీటింగ్లో తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం అని 7వ తారీఖు ఇవాళ కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. రేపే కేసు ఉంది. ఎంటైర్ ఫ్రాన్స్ ట్రిప్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు, బోర్డులో ఆల్రెడీ మేము వన్ టైం మెజర్స్లో అని చెప్పేసి రాత్రి 11:30కి ఇప్పుడు మార్నింగ్కి ఇష్యూ అవుతుంది. ఆఫీసర్లతోటి అంత ఇదిలో ఉన్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ రైతులు ఉంది, అది ఈరోజు 11 గంటలకు రేపు అవుతుంది. ఇదంటే ఆదివారం అయినా కానీ ఆ బోర్డుకి చైర్మన్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈరోజు ఆర్డర్స్ ఇష్యూ అవుతున్నాయి. అతను కొన్ని నేను పబ్లిక్ మనిషిని, ప్రజల మనిషినా లేకపోతే మిగతా వాళ్ళది ఇంకో మనుషులు అన్నది కాదు. అతను రియాక్ట్ అయ్యి 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఆ 2-3 ఇష్యూస్లోనే అతను రియాక్ట్ అవుతుంటారు. క్లీనింగ్లో రియాక్ట్ నిన్న ఒక్కరోజు చేసినట్టు ఈ వేళ నుంచి అలా చేస్తే మేము వచ్చి చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్కి ఒకసారి ఉంటుంది క్లీనింగ్ నాది. నేను నా స్నేహితులు అలాగే యానం పీపుల్ వాలంటరీ తోటి ఎవ్రీ మంత్ ఒక స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఆ స్పెషల్ డ్రైవ్ ఇంకా 13 నెలలు ఉంటుంది. తర్వాత 2026లో మళ్ళీ ఈ స్పెషల్ డ్రైవ్ది రెగ్యులర్గా వస్తుంది. మీకు అర్థమై ఉండాలి. అంతేగాని ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యాడా రెస్పాండ్ అవ్వలేదన్నది నాకు ఇది కాదు. రెస్పాండ్ అయితే ఈ ఊర్లో ఉంటాం, రెస్పాండ్ అవ్వకపోతే సెండ్ ఆఫ్ అంతే తప్ప నాకు ప్రజలు అన్నది 30 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది నేను ఏ పొజిషన్లో ఉన్నానా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. నా ప్రోటోకాల్ ఏంటన్నది నాకు ముఖ్యం కాదు. ప్రోటోకాల్ ఉంటే ఆఫీషియల్గా వెళ్తాం, ప్రోటోకాల్ లేకపోతే మీలాగే పబ్లిక్ లాగే వెళ్తారు. అంతేగాని నా ఊరు నా యానం నా చుట్టుపక్కల ప్రజలు అనుకున్నప్పుడు నాకు ఏ పదవిలో ఉన్నానన్నది నాకు ముఖ్యం కాదు. ఈ విధంగానే సేవలు ఉంటాయి. పెంచుకెళ్తాం తప్ప తగ్గేది ఉండదు. అది అంటే అన్నీ స్పెషలేనబ్బా. లోకల్గా కూడా ఫ్యాషన్ షో లోకల్ అమ్మాయిలు కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం కలకట్టా గర్ల్సే కాకుండా యానం గర్ల్స్ కూడా ఫ్యాషన్ షో చేస్తున్నారు. మెట్టగూరు గ్రామం నుంచి ఒక ఫ్యాషన్ షో పిల్లలు నన్ను అడిగారు. అది అలాగే బాడీ బిల్డింగ్ది కూడా లోకల్గా కూడా ఒక కార్యక్రమాన్ని ఇందులో పెట్టడం జరిగింది. కళాకారులు విన్నర్స్ రన్నర్స్తో పాటు ఈ విధంగా లోకల్ పిల్లలు వచ్చి సార్ మేము ఒక 15 నిమిషాలు మాకు ఇవ్వండి, మేము కూడా ఫ్యాషన్ షో చేస్తామని చెప్పున్నారు. వాళ్ళకి ఫ్యాషన్ షో వాళ్ళకి ట్రెడిషనల్గా చేస్తారా, మరి యానం కట్టుబాటు ప్రకారంగా చేస్తారా ఏంటో వాళ్ళకి ఒక అవకాశమే మనం. అందుకని ఈవెన్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒరిస్సా ఉన్నది, కలకట్టా ఉన్నది, అలాగే ఇండియన్ టాలెంట్లో ఇండియా వైజ్గా గ్రూపు వాళ్ళు మొన్న విన్నర్స్ టీం, ఇండియన్ విన్నర్ టీం ఇవన్నీ వస్తున్నాయి. చాలా విశాఖపట్నం గ్రూప్స్ కానీ, చెన్నై కానీ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి దగ్గరగా 7 రాష్ట్రాలకు సంబంధించిన అక్కడుండే ఆ కార్యక్రమాల్లో టాప్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు సంతోషించడం మనకు కావాలండి. అది ఏ రాష్ట్రం అయినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు చూడలేనివి డైరెక్ట్గా చూసేలాగా మనం ఏర్పాటు చేయాలి. అది మన ఉద్దేశం. ఎవరిని మనం ఇంకా అది పెద్ద రాష్ట్రాలు పెద్దోళ్ళు, మనం చిన్నోళ్ళని వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాలి తప్ప ఆ పెద్దోళ్ళని మనం పిలిస్తే ఆ తగ్గట్టుగా మనం లెవెల్ తగ్గట్టుగా మనం చేయగలగాలి. ఎవరన్నా ఉంటే తర్వాత చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. కలెక్టర్ వేళ నేను పొలిటీషియన్ కావట్లేదు, కలెక్టర్గా అయితే వేళ రేపు సాయంత్రం మన కాకినాడ కలెక్టర్ గారిని పిలిచాం. వారు వస్తూ ఉన్నారు అఫిషియల్గా. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో కలెక్టర్ని ఇటు అమలాపురం కలెక్టరు ఇటు రొటీన్గా మనం చూద్దాం. పిలకూడదన్నది కాదు, వాళ్ళు బిజీగా ఉన్నారు. నాతోటి కూడా కాకినాడ కలెక్టర్ కూడా షేర్ చేసుకున్నారు. మొన్న ఇన్విటేషన్ ఉన్నాక వెళ్ళినప్పుడు ముందు మీరు చూసి కాకినాడలో గోదావరి ఫెస్టివల్ అని అలాగే కోనసీమ ఫెస్టివల్ అన్నీ కూడా మొదలుపెట్టారు. ఎందుకని ఆగాయి ఏంటి అని అంటే నేను ఆ ప్రోగ్రామ్స్ కూడా నేను కార్తీ మిశ్రా ఉన్నప్పుడు కలెక్టర్ కానీ అందరికి కూడా నేను సహాయం అందించాను. ప్రోగ్రామ్స్ కూడా నేను కొన్ని పెట్టాను నా దగ్గర నుంచి.
అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఫిబ్రవరిలో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని అన్నీ కూడా పెడుతున్నామని చెప్పేసి పెట్టాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి ముందు సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అందుబాటులో ఉండరు, అందుకని ఫిబ్రవరిలో పెడతామని చెప్పేసి చెప్పున్నారు. నేను చెప్పాను, ఫిబ్రవరిలో పెట్టేటప్పుడు మీ కల్చరల్ షో క్లిక్ అవుతుంది తప్ప ఇది మన ఫ్లవర్ షో, వెజిటబుల్ ఫ్లవర్ షో క్లిక్ అవ్వదు. ఎందుకంటే జనవరి 15 అయిన తర్వాతకి చాలా సీజన్ అయిపోవడం వల్ల సీజనల్స్ అన్నీ కూడా ఇంకా మళ్ళీ దొరకవు, అవి కూడా మీరు దృష్టి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పాను. కలెక్టర్ గారు అన్నారు, ఇంత మీకు అనుభవంగా మీరు అన్నారు. సార్, నేను చాలా సంవత్సరాల నుంచి అనేకమైన సందర్భాల్లో అనేకమైన రాష్ట్రాలు అన్నీ కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏది బాగుంది అని చెప్పేసి అనుకుని నేను సెలెక్ట్ చేసుకుంటాను, అది నా అనుభవం అని చెప్పేసి చెప్పడం జరిగింది.